ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకాష్ గౌడ్ తెలిపారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని సీఎం రేవంత్ రెడ్డికి ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఈ మధ్య కాలంలో అంటే బీఆర్ఎస్ నుంచి ముఖ్యమైన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరో 2-3 రోజుల్లోనే ఆయన పార్టీని వీడుతారని సమాచారం. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సరిష, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనబడతా ఉంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ప్రజెంట్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నేత నరేందర్ రెడ్డి, సీఎం కు సంబంధించి పొలిటికల్ అడ్వైజర్ గా ఉన్న సీఎం వేం నరేందర్ రెడ్డితో కూడా జరిగింది. ఆయన రేపు మాపు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కూడా సంప్రదింపులు చేసిన నేపథ్యంలో ఆయన కూడా పార్టీలో చేరేందుకు అయితే సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సార్, మొత్తం మీద చూసినట్లయితే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన ఎమ్మెల్యేలంతా కూడా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రెడీగా ఉన్నారంటూ కూడా కామెంట్ కూడా చేశారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా ఒక్కొక్క ఎమ్మెల్యేలంతా కూడా చేరుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి ముఖ్యమైన నేతలతోటి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ను కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిన్న కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఆ పార్టీ అంతర్గతంగా మీటింగ్ లో కూడా మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక 1 ఇయర్ మాత్రమే ఉంటే అవకాశాలు కూడా లేకపోలేదంటూ కూడా చేసిన కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు హరీష్ రావు గారి కానీ, అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేస్తున్న కామెంట్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా తాము స్వయంగా గేట్లు తెరిచామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి గేట్లు తెరిచామని కూడా ఇప్పటికే కామెంట్ చేశారు. అందులో భాగంగానే వరుసగా ఎమ్మెల్యేలు అంతా కూడా 1 to 1 కూడా పార్టీలో చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ప్రతాప్, అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు ఇంకా ఎవరైనా పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని అభివృద్ధి అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా సమయం సందర్భం కోసం చూసి పార్టీలో జాయిన్ అవుతామని ఇప్పటికే అష్యూరెన్స్ ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే వరుసగా ఒక్కొక్క ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఏకంగా ప్రజెంట్ సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థిగా కూడా బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. మరోవైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా ఇప్పుడు వరంగల్ నుంచి కూడా బరిలో నిలిచారు. తెల్లం వెంకట్రావు కూడా ఆయన భద్రాచలం నుంచి గెలిచిన కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీకి అసోసియేటెడ్ గా మారారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా ప్రకాష్ గౌడ్ కూడా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి మర్యాదపూర్వకంగా కూడా కలిసిన పరిస్థితి. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కలిశామని చెప్తున్నారు. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అంటే మొత్తం 23 నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటాయి. ఆ 23 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ గా పెట్టుకుంది. మిషన్ 14 అంటూ కూడా ఇప్పటికే ఒక టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి 14 స్థానాలు ఎంపీ సీట్లు గెలవాలంటే కనుక ఖచ్చితంగా బలం పెంచుకోవాలని కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ వీటిని అయితే చాలా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. వీటిని ఎట్టి పరిస్థితిలో గెలుపొందాలా, వీటిని కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే బలమైన నేతలను ఇప్పటికే చాలా
మున్సిపల్ సిటీ శివార్లోని మున్సిపాలిటీలకు సంబంధించిన చాలా మంది కౌన్సిలర్లను కానీ కార్పొరేటర్లను కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేటర్లను కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా మిగతా ఎమ్మెల్యేలను కూడా బలమైన నేతలు ఎమ్మెల్యేలను అందరూ కూడా పార్టీలో చేర్చుకొని ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఎవరెవరైతే అనుకూలంగా ఉంటున్నారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 25 మంది పార్టీలో చేరుతారని కూడా చెప్పారంటే 25 మంది ఎమ్మెల్యేలు కనుక చేర్చుకున్నట్లయితే కనుక మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా విలీనం అవుతుంది కాబట్టి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కూడా ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగానే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు చూసినట్లయితే సంఖ్య నెంబర్ 4 కు చేరిందని చెప్పుకోవచ్చు. ప్రకాష్ గౌడ్ తోటి మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎవరెవరు చేస్తారనేది కూడా 1-2 రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరీష. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.